ఆశ లేదు, నిరీక్షణ లేదు, అవకాశం లేదు, మన పని అయిపోయింది అనుకుని వారలారా. ఏమైపోయింది నీ పని? ఏమీ కాల. 80 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకేముందిలే నా పని అయిపోయింది అనుకున్నాడు మోషే. దేవుడు తన ఆత్మనిచ్చి మోషేకి 6 లక్షల కాల్బలాన్ని నడిపించే ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నాడు మోషే మీద ఉంచిన ఆత్మలో ఒక్క పాలు డివైడ్ చేస్తే 70 మంది మీదకి వచ్చింది. ఒక్క పాలు అంటే 70 మంది మీద ఉన్న ఆత్మ, దానికి మించిన ఆత్మ, ఆ శక్తి ఒక్క మోషే మీద ఉంచాడు దేవుడు. మామూలు విషయం. అందుకే 6 లక్షల మందికి సమాధానం చెప్పాడు. ఒక్కడే. అరే, చిన్న కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక సగం జుట్టు ఓడగొట్టుకున్నారు కొంతమంది. స్తోత్రం. చిన్న ఫ్యామిలీకి ఆన్సర్ చేయలేక సగం ఊడిపోయింది. మరి అప్పుడు మోషేకి మొత్తం పోవాలిగా? లేదు. 6 లక్షల మందికి సమాధానం చెప్పాడు. కాల్బలమే మళ్ళీ 6 లక్షల మంది, ఇంకా స్త్రీలు, పిల్లలు, ఓయమ్మో లక్షల మంది. ఒక్కడే. దేవుని ఆత్మను పొందుకున్న ఒక్కడు. దేవుని ఆత్మను పొందుకున్న చార్లెస్ గ్రాండి ఫిన్నీ. కదిలితే ఒక కదలిక. సినిమాళ్ళు మూతపడ్డాయి, నాటకశాలలు మూతపడ్డాయి, బారు షాపులు బ్రేక్, హడావుళ్ళని బ్రేక్. కారణం జనం ఫిన్ని ఎక్కడుంటే అక్కడికి మారు మనసు పొంది పశ్చాత్తాప్తులై వ్యసనాలను విడిచిపెట్టి క్రొత్త జన్మానుభవంలోనికి రావటం మొదలు పెట్టారు జనం. ఎన్ని కథలా, అబద్ధాలా, కల్పనలా, యథార్థ సంఘటనలో మళ్ళీ వీళ్ళే 100 మంది ఫిన్నీలు, 100 మంది కాదు, ఒక్క ఫిన్నీయే. ఇవాన్ రాబర్ట్స్ 100 మంది కాదు, ఒక్కడే. కానీ ఒక్కటండి, దేవుడు రగిలించిన దాకా దేవుని పాదాలు వదిలిపెట్టలేదండి. ఏం పట్టించుకోలా. దేవుడు కదిలిన దాకా నాకు తెలియదు, నువ్వు కదులు, నీ శక్తి లోకం చూడాలి, నీ ప్రభావం లోకం చూడాలి. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని చెప్పావుగా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని చెప్పావుగా. నీ శక్తి పని చేయకపోతే, నీ ప్రభావం కమ్మకపోతే, నీ ప్రభావం మనుషుల్ని సంధించకపోతే వాళ్ళు ఎలా కదులుతారు? వాళ్ళు ఎలా దర్శించబడతారు? వాళ్ళు ఎలా మారుతారు? నా మాటలు వారి మీద ఏ విధంగా పనిచేస్తాయి? నా వల్ల కాదు. నువ్వు కదులు. దేవా నీ శక్తి లోకానికి చూపించు. నువ్వేంటో లోకానికి చూపించు. నువ్వు మాట్లాడు. నువ్వు కదులు. రగిలించబడ్డారు దేవుని పాదాల చెంత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మ్యాటర్ సీరియస్. జాగ్రత్త. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నువ్వు ఆడపిల్లవైనా సరే, రామాబాయి ఆడపిల్లే చాలా మందికి దీవెనకరంగా మారింది. ఎమి కార్మైకేల్ ఆడపిల్లే చాలా మందికి, మేరీ స్లెసర్ ఆడపిల్లే చాలా మందికి దీవెనకరంగా మారింది. యోధురాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు లేరు. స్త్రీలలో ఉజ్జీవకర్తలు ఉన్నారు. తెలుసా మీకు? డిఎల్ మూడీనే గడగడలాడించిన తల్లి ఉంది. డిఎల్ మూడీని గడగడలాడించింది ఒక ఆమె. నేను నేర్చుకుంది అది అయిపోయింది. నేను నేర్చుకుంది ఇది. దేవుని దగ్గర నేను చూసింది కూడా అది. నాకు తెలుసు నేను మాట్లాడితే ఏం వర్క్ కాదని. నాకు తెలుసు నేను పరిగెత్తితే పొద్దుపోదని. నాకు తెలుసు నేను సింగిల్గా ఎంత టాలెంటెడ్గా కథలు చేసిన ఆత్మల్లో కదలిక రాదని నాకు తెలుసు. పాడడానికి స్వరం ఇచ్చాడు, మాట్లాడడానికి వాక్కునిచ్చాడు, ఇంకా ఎన్నో ఇచ్చాడు నాకు. కానీ అవన్నీ దేవుని కార్యాలు జరిగించలేవని నేను గుర్తుపట్టాను. నా టాలెంట్స్ మీద, నా జ్ఞానం మీద, నాకు దేవుడిచ్చిన వాటిని బట్టి ప్రయత్నం చేయాల. అవన్నీ వట్టివేనని నాకు తెలుసు.
ఆయన కదిలితేనే ఏదైనా జరిగిద్దని దేవుని కాళ్ళు పట్టుకోవడానికే నా మనసును దృఢపరుచుకున్నా. ఆనాటి నుంచి ఈనాటి దాకా నేను చేస్తుంది అదే, ఈరోజు కూడా నేను చేసింది అదే, చేస్తున్నాను. ఆయన కదిలించకపోతే నా వల్ల ఎక్కడైతే. మీరెవరు? ఎక్కడ మీరు? నేనెవడిని? ఎక్కడ? ఏడా ఆంధ్ర రాష్ట్రం, ఏడా తమిళనాడు, ఏడా తెలంగాణ, ఎక్కడ చిలకలూరిపేట? ఇదేం పెద్ద సిటీయా? చిలకలూరిపేట పక్కన ఈ కుగ్రామం నజరేతులాగా రాజాపేట పొలాలు, చవిటి పొలాలు, ఇదేమన్నా పెద్ద సిటీయా? ఎట్లా? ఆయన కదిలిస్తే ఇదేదైనా. ఇది ఒక సాహసం. ఈ సాహసం కూడా ఆయన్ని బట్టే. అనుకూలమైన స్థలాల్లో పెట్టి హడావుడి కాదు, ప్రతికూల స్థలాల్లో పెట్టి చూసా దేవుని కార్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొంచెమే, ఇంకా ఉంది. అబ్బాయి ఇది కాదు, ఇంకా ఉంది. నన్ను బట్టి చెప్పట్లా, నాకు తోడై ఉన్న ఆయన్ని బట్టి చెప్తున్నా. దేవునికి మహిమ.